ప్రజాబలంతో వివిధ ప్రజా సంఘాల నాయకులు బలపరిచిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కెఎస్ లక్ష్మణరావుని గెలిపించాలని అవగాహన సంస్థ జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫారం సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు అరండల్పేటలోని హోటల్ భారత్ కెఫే నందు అవగాహన సంస్థ జేడీఎఫ్ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల మేధావులు ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, అవగాహన సంస్థ కార్యదర్శి కొండ శివరామరెడ్డి, జేడీఎఫ్ జనరల్ సెక్రటరీ మేడా శ్రీనివాసరావు, బహుజన ఫ్రంట్ నాయకులు కొరివి వినయ్ కుమార్, అభ్యుదయ రచయితల సంఘం నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ సేవాకుమార్, అమరావతి ఉద్యమ నాయకులు మల్లికార్జునరావు, నేస్తం ఫౌండేషన్ ధనుంజయ రెడ్డి పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. పెద్ద ఎత్తున కబ్జాలు చేశారో, ఎవరైతే పెద్ద ఎత్తున ప్రజల సొమ్ము తీసుకోవడానికి ప్రయత్నం చేశారో అలాంటి నాయకులు ఈరోజు లక్ష్మణరావుని విమర్శిస్తూ ఉంటారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాదాపు 5 ముఖ్యమంత్రులు పనిచేశాడు, వారితో కలిసి పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ప్రజల సమస్యల మీద మెమరాండం ఇచ్చేది ఆయన యొక్క అలవాటు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఒక 3-4 రిప్రజెంటేషన్ ఇవ్వడానికి దగ్గరికి వెళ్తే అందులో ఒక రిప్రజెంటేషన్ కింద పడి అది తీసుకోవడానికి తల వంచి తీసుకుంటుంటే అది కెఎస్ లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి కారణమే పడ్డాడు, ఆయన వైఎస్ఆర్సీపీ ఓట్ల కోసం కారణమే పడ్డాడని పెద్ద ఎత్తున ప్రచారం. ఈ ప్రచారం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీనివల్ల ఫలితం వస్తుంది అనుకుంటున్నారు, కానీ దీనివల్ల దుష్ఫలితాలు వస్తాయి. ఎందుకంటే లక్ష్మణరావుని చూడడం వాళ్ళు లేడు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగాడు. ప్రతిరోజు కారులో ఏదో ఒక చోటుకి వెళ్ళటమే, ప్రతి సంస్థకి వెళ్ళాడు, ప్రతి విద్యా సంస్థకి వెళ్ళాడు. సో వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తి మీద అబద్ధాలు అసందర్భంగా మాట్లాడితే అది వారికే నష్టం కలుగుతుందని తెలియజేసుకుంటూ మనందరం ఈ ఉన్న 2-3 రోజులు మనకున్న సోషల్ మీడియాని, మనకున్న పరిచయాలని అన్నింటినీ ఉపయోగించుకొని లక్ష్మణరావు గెలుపుకి కృషి చేస్తారని ఆశిస్తాం. గెలుపు ప్రజాస్వామ్యానికి మలుపుని భావించి జేడీఎఫ్ అలాగే అవగాహన సంస్థ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యం గెలవాలి అంటే ఖచ్చితంగా కెఎస్ లక్ష్మణరావు గారు లాంటి ప్రజానేత చట్టసభలకు వెళ్ళాలి. ఈరోజు రాజకీయాలకు అతీతంగా అలాగే యువత ఈరోజు ఎవరికి వాళ్ళు స్వయం డెసిషన్తో ఈరోజు ఆయన గెలుపు కోసం ప్రతి ఇంటి నుంచి ప్రచారం జరుగుతుంది. అలాగే రాజకీయాలకు అతీతంగా ఆయన్ని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈరోజు పట్టభద్రులు అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అలాంటి గొప్ప నేత చట్టసభలో ఉంటేనే ప్రజా సమస్యల పట్ల న్యాయం జరుగుతుంది, ప్రజా సమస్యలకి రక్షణ ఏర్పడుతుంది. యువత సమస్యలకి, పట్టభద్రుల సమస్యలకి ఈరోజు ఏ సమస్యకైనా సరే ఆయనే దిక్సూచి ఆయన భావించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రజాస్వామ్యంలో ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించడానికి. ఖచ్చితంగా ఆయన గెలుపు తథ్యమని జేడీఎఫ్ అవగాహన సంస్థ భావించి ఈరోజు మేము మా శక్తివంచన మేరకు కృషి చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా అవధాల హరి గారు అలాగే కొండ శివరామరెడ్డి గారు సారథ్యంలో మేమంతా కూడా మాకు తెలిసినటువంటి ప్రతి పరిచయాన్ని కెఎస్ లక్ష్మణరావు గారికి ఓటు వేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ఆయన విజయానికి మేము కృషి చేస్తాం. ఈరోజు లక్ష్మణరావు గారికి మద్దతుగా లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ గీతా కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాము. మరి ప్రతి ఒక్కరూ గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ, పట్టభద్రుల ఓటర్లందరూ కూడా ఈ లక్ష్మణరావు గారిని గెలిపించడానికి కృషి చేయాలని, లక్ష్మణరావు గారి గెలుపు మన గెలుపుగా భావించి అందరూ ఈ విజయానికి తోడ్పడాలని, లక్ష్మణరావు గారు గెలిస్తే అన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి మనకు అవసరం. ఇప్పుడు కొన్న ప్రభుత్వానికి 162 ఓట్లు ఉన్నాయి, ఇంకా ఒకటి తగ్గినా ఒకటి పెరిగినా కూడా అంత ప్రయోజనం ఉండదు. కాబట్టి లక్ష్మణరావు గారు కనుక గెలిస్తే శాసన మండలిలో ప్రజా సమస్యల పట్ల పోరాటానికి చాలా అవకాశం ఉంటుంది. పట్టభద్రులు, కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్స్, అన్ని రంగాల వ్యక్తులకు సంబంధించిన సమస్యల్ని ఎప్పటికైనా ప్రస్తావిస్తున్నారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు, అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. కాబట్టి ఆయన గెలుపుని మనందరి గెలుపుగా భావించి మరి ఆయన గెలుపుకి ప్రత్యేకంగా కృషి చేయాలని, పట్టభద్రుల ఓటర్లందరూ కూడా విచక్షణతో ఆలోచించి ఓటుకు ఉపయోగించుకోవాలని, చాలా రోజుల తర్వాత మంచి అభ్యర్థికి ఓటు వేసే అవకాశం మనకు వచ్చింది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధనబలానికి, కులబలానికి వ్యతిరేకంగా ప్రజాబలంతో పోటీ చేస్తున్న లక్ష్మణరావు గారిని గెలిపించాలి. రేపు ఏదైనా డబ్బులు వ్యామోహాలు ఇటువంటి ఏదైనా వచ్చినా ఏది చేసినా కూడా లక్ష్మణరావు గారి గెలుపునికి అందరూ కూడా కృషి చేయాలని అవగాహన సంస్థ మరి జేడీఎఫ్ 2 సంస్థల తరఫున సంయుక్తంగా గుంటూరు చుట్టుపక్కల ఉన్న కృష్ణా జిల్లాలో